అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. దానధర్మాలు లేదా ఇతర శుభకార్యాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ పనులు మీకు మానసిక సంతృప్తిని, దైవానుగ్రహాన్ని అందిస్తాయి. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. బీమా సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. క్లెయిమ్స్ సకాలంలో మంజూరవుతాయి. ఈ రోజు చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ పనిని 2 సార్లు తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా లేదా కోచింగ్ తీసుకోవడం ద్వారా మీరు లాభపడతారు. జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. భూములు, ఆస్తుల వ్యవహారాలలో లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. అది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సామాజిక వలయం మరింత విస్తరిస్తుంది. ఒక శక్తివంతమైన మంత్రం మీ జీవితంలోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. రచయితలు, ఎడిటర్లకు ఈ రోజు చాలా సృజనాత్మకంగా ఉంటుంది. వారి రచనలు, కూర్పులు ప్రశంసలు పొందుతాయి. పర్యావరణ పరిరక్షణపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొంటారు. నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. నృత్యం మీకు శారీరక, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు మీ ఖాతాలో జమ అవుతాయి. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన గడియలు గడుపుతారు. ఇంటిలో ప్రేమ, ఆప్యాయత వెల్లివిరుస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. మీ ఆదాయం కంటే ఖర్చు అధికమవుతుంది. బంధువులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. అది తిరిగి రాకపోవచ్చు. మీ వృత్తి జీవితంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీ వృత్తి జీవితంకి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. మీ ప్రతిభాభివృద్ధికి ఈ రోజు సరైన సమయం కాదు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటంలో ఇబ్బంది పడతారు. ఇతరులకు కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా సహాయపడతారు. మీ సలహాలు వారికి ఉపయోగపడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యం అధికారులను ఆకట్టుకుంటుంది. సినిమా రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి. మీ రాశికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ ప్రార్థనలు మీకు మానసిక శాంతిని ప్రసాదిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంప్రదాయాలను గౌరవించటం ద్వారా మనశ్శాంతి పొందుతారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. మీరు తీరప్రాంత పర్యటనకు ప్లాన్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చల్లో పాల్గొని సమయాన్ని వృధా చేస్తారు. మీ పోస్టులు వ్యతిరేక విమర్శలకు గురవుతాయి. మీ ఆలోచనలలో కొత్తదనం ఉంటుంది. మీ ఆవిష్కరణలు ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతాయి. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో విజయం లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. మీరు చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది. స్టార్టప్లకు పెట్టుబడి పెట్టడానికి లేదా ప్రారంభించడానికి ఈ రోజు మంచిది. మీ కొత్త వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు అనుభవించవలసి వస్తుంది. పాత సమస్యలు మళ్లీ తలెత్తి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల మీ పనులకు ఆటంకం కలుగుతుంది. అననుకూల వాతావరణం వలన నష్టం జరుగుతుంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకొక గొప్ప అవకాశం లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. స్వీయ పరిశీలన ద్వారా మీరు మీ వ్యక్తిగత అభివృద్ధికి కొత్త మార్గాలు వెతుకుతారు. మీ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం
ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకం. మీ పంట దిగుబడి పెరిగి మంచి ఆదాయం వస్తుంది. వైద్య సేవలు పొందేవారికి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యుల సూచనలు మీకు మేలు చేస్తాయి. పని ఒత్తిడి మీపై అధికమవుతుంది. మీరు విశ్రాంతి తీసుకోవటానికి సమయం దొరకదు. మీ దినచర్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం అవసరం. కౌన్సెలింగ్ ద్వారా మంచి సలహాలు పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. వారి సహకారం మీకు ఎంతో బలాన్నిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం సడలిపోతుంది. ఆత్మవిశ్వాసం కొరవడి వెనుకడుగు వేస్తారు. అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. వారి నుండి మీకు అనుకూలమైన నిర్ణయాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో సహోద్యోగులతో చిన్న చిన్న అపార్థాలు పెరిగే సూచన ఉంది. పనులలో ఆలస్యం జరిగి అదనపు పనిభారం పెరుగుతుంది. ఇంటిని పునరుద్ధరించడానికి అలంకరించడానికి ఇది మంచి రోజు. ఇంటీరియర్ డిజైన్ పనులు విజయవంతమవుతాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఈ రోజు పూర్తి సంతోషాన్ని అనుభవిస్తారు. మీ భాగస్వామి మీకు అద్భుతమైన బహుమతిని ఇస్తారు. సామాజిక సేవలో మీరు ఎదురు చూసినంత సహకారం లభించకపోవచ్చు. మీ మంచి ఉద్దేశాలను ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. అవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్వచ్ఛంద సేవలో పాల్గొని మానసిక సంతృప్తి పొందుతారు. సమాజానికి మేలు చేస్తారు. నూతన వ్యక్తులతో నెట్వర్కింగ్ ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు మీ పరిచయాలను పెంచుకుంటారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యమైన సమావేశాలు ఆలస్యమవుతాయి లేదా రద్దవుతాయి. ఈ సమావేశాలలో మీ వాదనలు గలహీనంగా ఉంటాయి. ఫలితం ప్రతికూలంగా మారుతుంది. ఆహార రంగంలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వంట నైపుణ్యాలు ప్రశంసలందుకుంటాయి. మీ వ్యక్తిత్వం ఈ రోజు ఇతరులను ఆకర్షిస్తుంది. మంచి పేరు సంపాదిస్తారు. మీపై నమ్మకాన్ని పెంచుకుని ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నాటక ప్రదర్శనలలో లోపాలు లేదా ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందన ఎదురవుతుంది. రంగస్థలంపై వైఫల్యం తప్పదు. మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల నుండి మంచి ఆదరణ పొందుతాయి. సాహిత్య రంగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడతాయి. వాటి నిర్వహణలో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.